ఈ వీడియో చూసే ముందు మిగతా 3 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. ఓ మై గాడ్ అంటూ క్యాండిల్ కింద పడేసి తన జుట్టుకు అంటుకున్న నిప్పును ఆర్పడానికి ప్రయత్నించింది ఆ చిన్న పాప. ఒక్కసారిగా మంట పెద్దడవడంతో ముఖాన్ని కూడా కాల్చివేసింది. మదర్ హెల్ప్ మీ, మదర్ హెల్ప్ మీ అంటూ కేకలేస్తూ తన చేతిలో క్యాండిల్ కింద పడేసి వెనక్కి పరుగులు తీసింది. అక్కడ జరుగుతున్న దృశ్యాలు ఎందుకు జరుగుతున్నాయో ఇషాకు అర్థం కావట్లేదు. అలా పాప అక్కడ నుంచి కనుమరుగు అయినా నిప్పుకు కాలిపోతున్న నొప్పి యొక్క బాధకు తన కేకలు మాత్రం వినబడుతూనే ఉన్నాయి. ఒక్క క్షణం తర్వాత ఒక్కసారిగా కేకలు ఆగిపోయాయి. కింద పడిన క్యాండిల్ కొద్దిసేపు వెలుగుతూ గారిపోయింది. మరలా చిమ్మ చీకటి అలుముకుంది. ఇషా లేచి లిఫ్ట్ బటన్ నొక్కుతోంది. ఇంతలో తన కళ్ళ ముందు చూసిన దృశ్యం తనలోని భయాన్ని 100 రెట్లు పెంచింది. కారిడార్ చివర్లో నుండి తల మొత్తం ఉప్పెనలా మండుతున్న ఒక కొర్విదయంలా మారిన ఆ చిన్న పాప ఐ విల్ కిల్ యూ అని భీకరమైన గొంతుతో అరుస్తూ ఇషా వైపుకు వేగంగా పరుగులు తీసింది. ఇషా లిఫ్ట్ బటన్లను నొక్కడం ఆపి గట్టిగా బాదుతోంది. సరిగ్గా ఆ కొరివిదయ్యం ఇషాను చేరుకునే లోపే డోర్ మూసుకుంది. ఐ విల్ కిల్ యూ, ఐ విల్ కిల్ యూ అని అరుస్తూ డోర్ని పగలగొట్టడానికి ప్రయత్నిస్తుంది ఆ దయ్యం. డోరు మూసుకోగానే ఇషా వెనక్కి వెళ్ళిపోయి బటన్లను నొక్కింది. దాంతో ఆ దయ్యం ఉరిమి చూస్తుండగానే లిఫ్ట్ 5వ అంతస్తుకు చేరి డోర్ ఓపెన్ అయింది. 5వ అంతస్తులో హోటల్ వెయిటర్లతో సహా కొంతమంది జనాలు కూడా కారిడార్లో తిరుగుతున్నారు. ఇషా బయటకు కూడా అడుగు పెట్టకుండా లిఫ్ట్లోనే కింద కూర్చొని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. అక్కడున్న వారంతా పరుగులు తీస్తూ వచ్చి అసలు తను ఎందుకలా ఏడుస్తుంది అని అడిగారు. కానీ ఇషా నోట మాత్రం మాట రాలేదు. గుండెల్లో పేరుకుపోయిన భయం మాత్రం ఏడుపు తన్నుకు వస్తుంది బయటకి. ఎవరిని పట్టించుకోకుండా ఉరుకులు పరుగులు తీస్తూ తన రూములోకి వెళ్ళి వాకిలి వేసుకుంది ఇషా. తన మనస్సు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఏదో తన మరణాన్ని చూసినట్లుగా భయపడుతుంది. ఒంటరితనం అంటే ఒక రకమైన భీతిగా మారిపోయి సరాసరి హాల్లోకి వెళ్ళి తన సెల్ ఫోన్ తీసుకొని వెంటనే తన ప్రొఫెసర్కి కాల్ చేయాలని చూసింది. కానీ అక్కడ ఎటువంటి సిగ్నల్స్ రాలేదు. తను ఏ తప్పు అయితే చేయకూడదో ఆ తప్పు అప్పటికే చేసింది. తన రూమ్లో డోర్ లాక్ చేసుకొని ఒంటరిగా ఉండడం. గది మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. అక్కడ ఉన్న వాటిలో అన్నిటికంటే భయంకరమైనది నిశ్శబ్దం మాత్రమే. అంత నిశ్శబ్దంలో వేగంగా కొట్టుకుంటున్న తన గుండె చప్పుడు వింటుంటే తన మరణానికి ఎంతో దగ్గరగా వెళ్తుందో ఆమెకే అర్థమవుతుంది. అటువంటి వాతావరణంలో ఒక్కసారిగా నిశ్శబ్దం కాస్త బద్దలైంది. ఎప్పుడు వినని శబ్దాలు, వింత ఏడుపులు ఎక్కడి నుండో వినబడడం మొదలుపెట్టాయి. తను భయం ఇంకా పెరిగింది. ఎలాగైనా ఒంటరితనాన్ని తను వదిలించుకోవాలనుకున్న ఉద్దేశంతో బయటకు పరుగులు తీయాలని డోర్ వద్దకు వెళ్ళింది. కానీ తను ఎంత ప్రయత్నించినా డోరు మాత్రం ఓపెన్ కావడం లేదు. తను ఇటువైపు నుండి ఎంత అరుస్తున్నా అటువైపు ఉన్న వారికి ఏమీ వినబడడం లేదు. తను అలా ప్రయత్నిస్తుండగా హాల్లో తను మర్చిపోయిన వచ్చిన ఫోన్ రింగ్ అయింది. ఏదో తెలియని ఆశ ఇషలో ఒక్కసారిగా మెదిలి పరిగెడుతూ హాల్లో ఉన్న ఫోన్ తీసుకొని చూసింది.
తన ప్రొఫెసర్ కాల్ చేస్తున్నాడని తెలుసుకొని వెంటనే కాల్ ఎత్తి సేవ్ మీ ప్రొఫెసర్ ప్లీజ్ సేవ్ మీ అని ఏడుస్తూ ప్రాధేయపడింది. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. సరిగ్గా 5 నిమిషాల ముందు అదే గొంతుతో అదే మాటలు విని ఇషా భయంతో తన చేతిలోని ఫోన్ కింద పడేసింది. ఒక చిన్న పాప యొక్క మధురమైన గొంతుతో మొదలైన ఆ మాటలు ఒక్కసారి భీకరమైన గొంతుతో అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై లైక్ ఎ డైమండ్ ఇన్ ద స్కై యు ఆర్ మై ట్వింకిల్ స్టార్ అని ముగిసి ఒక్కసారిగా ఫోను నిప్పుతో అంటుకుంది. అలా అన్నీ పోగొట్టుకున్న మరుక్షణం ఆ గదిలోని కరెంటు పోయింది. అక్కడ కేవలం ఫోన్ మండుతున్న వెలుగు తప్ప ఇంకే వెలుగు లేదు. ఆ వెలుగులోనే తనకు ఎదురైగా ఉన్న తెల్లటి గోడపై అలా తన వైపు చూపు తిప్పింది. అంతే, ఒక్కసారిగా భయంతో తన కళ్ళు పెద్దవైపోయాయి. ఆ తెల్లటి గోడ అంత నల్లగా మసితో కప్పబడి విచిత్రమైన దృశ్యాలను చూపుతుంది. ఆ దృశ్యాల వెనుక ఉన్న అర్థం ఇషాకు అస్సలు తోచట్లేదు. అన్ని దృశ్యాలైన తర్వాత చివరగా మసి మొత్తం క్రైస్తవ దేవాలయాల దుస్తులతో ఒక చిన్న పాప దృశ్యంగా మారింది. మైరా మనసు భయం వేసి మెల్లగా వెనుకడుగులు వేసుకుంటూ తన టేబుల్ను ఢీకొట్టింది. వెంటనే తన మెదడు పనిచేసి ఆ టేబుల్ డ్రాలో ఉన్న ఒక దేవుడి చైన్ను తీసుకొని తన మెడలో వేసుకొని అలా గోడ వైపు చూసింది. ఆ గోడలోని చిన్న పాప దృశ్యం నుండి ఎర్రటి కళ్ళు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. తన మెడలో ఆ చైన్ ఉన్నంత వరకు ఎటువంటి భయం చూపని ఇషా మెల్లగా అలా గదిలోకి ఒక మూలకు జరుగుతుంది. ఏదో తెలియని ఒక మైకం కమ్ముకొని అలా ఆ మూలలోనే కూర్చొని కళ్ళు మూసుకుంది. మరుసటి రోజు తెల్లవారి మత్తు దిగి మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. తన ఎదురుగా ఉన్న గోడపై ఎటువంటి దృశ్యం లేదు. సూర్యకిరణాలు గదిలోకి చొచ్చుకొని వచ్చి గది మొత్తం వెలుతురులతో నింపింది. అంత నిశ్శబ్దమైన చీకటి నుండి ఒక్కసారిగా వెలుతురు నిండేసరికి ఎక్కడ లేని ఆనందం పొంగుకు వచ్చింది. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేకపోయింది. రాత్రి తన కళ్ళ ముందే ఏదో ఒక తెలియని శక్తితో మండుతున్న తన ఫోన్ ఇంకా అదే నిప్పుతో మండుతూనే ఉంది. తన మెడలోని ఆ దేవుడి చైన్ చూసి ధైర్యం చెప్పుకుంటూ మెల్లగా పైకి లేచింది. అక్కడ నుండి ఒక్క అడుగు ముందరికి వేసేలోపే సేవ్ యువర్ డాటర్ కిల్ యువర్ సెల్ఫ్ అని తెల్లటి గోడపైన రాయబడి తన మెడలోని చైన్ను ఏదో కనబడి శక్తి అకస్మాత్తుగా లాగి మండుతున్న సెల్ ఫోన్ మంటల్లో పడేసింది. అంతవరకు తనకు ధైర్యంగా ఉండడానికి సహాయపడ్డ చైన్ ఒక్కసారిగా మంటల్లో పడేసరికి తిరిగి మళ్ళీ భయం మొదలైంది. దైవభక్తి కూడా భయపడని ఆ చీకటి శక్తికి కేవలం తన కూతురి ప్రాణాల కోసం లొంగిపోయింది ఈషా. మధ్యాహ్నం 3 గంటలు ద వుడెన్ గార్డెన్స్ హోటల్లో రూమ్ నెంబర్ 543 బాల్కనీ రోడ్లు తెరుచుకున్నాయి. తన ముఖంలో ఒక చిన్న చిరునవ్వు చిందిస్తూ అడుగులేసుకుంటూ బాల్కనీలోకి వెళ్ళింది. ఇక తన ప్రాణాన్ని ఎవ్వరూ కాపాడలేరు అని అర్థం చేసుకున్న ఈషా అదే చిరునవ్వుతో అక్కడి నుండి కిందకు దూకింది. అసలే బేరాలు కుదరక మాటలు పెట్టుకుంటున్న ఆటో స్టాండ్లో ఉన్న డ్రైవర్లు ఇషా మరణాన్ని చూశారు. కింద పడి ఎముకలను విరిగిపోయిన ఇషా శరీరాన్ని చూసి అందరూ హడలిపోతుండగా 543 రూమ్లోని బాల్కనీ డోర్లు వాతంట తావే మూసుకున్నాయి. న్యూస్ రిపోర్టర్లందరూ ఆర్కియాలజిస్ట్ ఇషా మేఘన చావును చూసి న్యూస్ చూపించడానికి వచ్చేశారు. కొత్త సంవత్సరంలోని అదే రోజున జోసెఫ్ నగరంలోకి దిగాడు.
ట్రీకి వెళ్ళాడు. కానీ మొత్తం నిశ్శబ్దంతో నిండిపోయింది. అక్కడ ఉండాల్సిన 20 మంది నన్లు 26 మంది నన్లు ఎక్కడా కనపడడం లేదు. పేరు పేరున పిలుచుకుంటూ మెనస్ట్రీ మొత్తం వెతికాడు. కానీ ఎక్కడ కూడా వారి జాడలు కనబడలేదు. వెతుకుతూ మెనస్ట్రీలో అంతరంగ ప్రార్థన మందిరంలోకి అడుగు పెట్టాడో లేదో ఉలిక్కిపడి అక్కడే జరిగిన సంఘటనకు అడుగులు వెనక్కు వేశాడు. మెనస్ట్రీలోని 26 మంది ఆ దైవ ప్రభు శిలువ ముందు ఊరేసుకున్నారు. కానీ అందులో మైరా లేదు. భయంతో పాటు బాధ కూడా తన్నుకొని వచ్చింది. దుష్ట శక్తి దండయాత్ర మొదలైంది అని మనసులో అనుకుంటూ గట్టిగా తన గొంతుతో ఆ దైవ ప్రభువును ప్రార్థించసాగాడు. మైరాను వశపరుచుకున్న ఒకానొక చీకటి రాక్షసుడు తన మహారాజు యొక్క విడుదల కోసం ఉచ్చస్థాయి జాతకాలు ఉన్న స్త్రీల ఆత్మలను బంధించసాగాడు. అందులో మేఘన మాయాలు ఉన్నారు. ఈ విషయాలు ఏమీ తెలియని కొంతమంది దొంగ స్వామీజీలు, ఫకీర్లు వారి దగ్గరికి వచ్చిన వారికి ఏవేవో కథలు చెప్పి ప్రజలను భయపట్టేవారు. మాయాకు కూడా తెలిసింది కూడా ఈ బూటకమే. ఇంతకు చీకటి మహారాజు ఎక్కడ బంధింపబడినాడు? ఈ విశ్వాన్ని అతని ఆధీనంలోకి తీసుకోవాలంటే అతను ఒక మనిషిగా అవతరించాలి. రూచర్డ్ తెలియక ప్రదర్శించిన ఒక దుష్టక్రియ భాగంగా క్లైర్ కడుపున ఒక మనిషిగా జన్మించాలనుకున్నాడు. తర్వాత రిచర్డ్ అది భయానకమని తెలుసుకొని క్లైర్కు శాశ్వతమైన ప్రసవాలను మరియు క్రియలతో ఆపివేశాడు. అయితే ఇప్పుడు చీకటి మహారాజు క్లైర్ గర్భం నుండి బయటకు రావాలంటే ఎలా? అసలు క్లైర్ మరియు రిచర్డ్ ఎవరు? మైరాను వశపరుచుకున్న ఆ చీకటి రాక్షసుడు మాయా కోడలైన భవ్యాను ఏం చేశాడు? తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.